హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన చాలామంది తినలేని కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చేద్దాం. ఎంతో టేస్టీగా, అందరూ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే కాకరకాయ ఫ్రై. ఎలాంటి చేదు, ఎలాంటి వగరు ఏమీ లేకుండా చాలా ఈజీగా సింపుల్ ప్రోడక్ట్స్తో ఎలా ముందుగా 2 కాకరకాయలు తీసుకొని, పెద్ద సైజు కాకరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ముక్కలకి బాగా ఉప్పు పసుపు పట్టినంత వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను చెప్తున్న విధంగా గట్టిగా చేత్తోని ప్రెస్ చేస్తూ కలపాలండి. చూడండి, బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఫ్రై పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా కాగాక కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. చూడండి, మెయిన్లీ దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయండి. ఇప్పుడు మనం ఒక 4 దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి కాకరకాయలు, చూడండి మొత్తం పట్టాయి. ఇప్పుడు గట్టిగా స్వీట్ చేసి పిండుతుంటే వాటర్ రిలీజ్ అవుతుంది. చూడండి, అలాగే కాకరకాయ ముక్కలు కూడా మనం అన్నీ అదే విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, వాటర్ ఎంత వచ్చిందో. ఇదంతా చేదు వాటర్ అండి. తీసేస్తే మనకు కాకరకాయ ఎలాంటి చేదు లేకుండా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ముక్కలు కూడా చాలా డ్రైగా ఉన్నాయి. గట్టిగా వాటర్ పిండాలండి, ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా రావాలంటే మనం అందులో వాటర్ కంటెంట్ ఉండకూడదండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పోపులో కూడా మనం కాకరకాయలు ముక్కలు వేసేసి బాగా మూత పెట్టి బాగా వేగనివ్వాలి. సిమ్లో చూడండి, ముక్కలన్నీ వేసుకున్నాం కదా, సిమ్లో పెట్టుకొని సన్న సెగ మీద బాగా ఫ్రై అయినంత వరకు కాకరకాయని బాగా వేపుకోవాలండి. చెప్పండి, మీలో ఎంతమంది కాకరకాయ అంటే ఇష్టం? చూడండి, బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు మూత తీసి చూస్తే కాకరకాయ కలర్ కూడా మారిందండి. కలర్ మారినాక మనకు అర్థమైపోతుంది ఫ్రై అయ్యిందా లేదా అని. ఇంకా ఏమైనా వాటర్ పచ్చిదనం ఉంటే మూత పెట్టుకొని ఫ్రై చేయండి. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. ఇందాక మనం సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాం కదండి, అందుకని చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కారం కూడా మీకు తగినంత కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత చూడండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకొని కట్ చేసుకొని పొడవు ముక్కలు కట్ చేసుకొని అవి కూడా కాకరగా వేగిన తర్వాత అవి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ముందుగా మీరు ఉల్లిపాయలు వేసారనుకోండి, పోపులోని ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఇంకా చేదు వచ్చేస్తుందండి. అందుకని ఉల్లిపాయలు మనం దించేసిన ఒక 5 మినిట్స్ ముందు వేసుకున్నాం అనుకోండి, మన కాకరకాయ చేదు తగ్గిస్తుందండి. ఇది స్మాల్ చిట్కా అండి నా దగ్గర నుంచి. ఏమైనా ఎలాంటి చేదు కూరలు ఉన్నప్పుడు ఉల్లిపాయ అన్నది మనం లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి చేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా. ఎందుకండి లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you, everyone.